అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. సో కాస్టింగ్ కాల్, వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ R-Flix Music is looking for fresher faces for an upcoming feature film. Send 1 minute video of audition, strictly no reels and 2 unedited film unfiltered pictures. అంటే వీళ్ళు R-Flix Music అనే ఒక సంస్థ ఒక ఫీచర్ ఫిల్మ్ చేద్దామని చూస్తున్నారండి. సో దీంట్లో మీరు 1 minute ఆడిషన్ వీడియో పంపించండి. అలాగే మీవి 2 అంటే ఫిల్టర్లు కానీ ఎడిట్ కానీ చేయని ఫొటోస్ ఏమైనా ఉన్నట్లయితే ఒక 2 ఫోటోలు పెట్టండి అంటున్నారు. జెండర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అండి. ఏజ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. వాట్సాప్ ఓన్లీ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ఇప్పుడు లాస్ట్ సండే ఏం చేశాను అంటే మీ అందరికీ యూజ్ అవుతుంది అని మీ అందరూ కూడా కొలాబరేటివ్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, దానికి నేను చేయగలిగే సపోర్ట్ నేను చేస్తాను అన్నాను. దానికి ఒక ప్రాపర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉంది. సో ఇంకా మీలో ఎవరైనా ఉన్నట్లయితే టీమప్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా టీమప్ అయ్యే ప్రయత్నం చేయండి. దాంతో మిమ్మల్ని ఎలాగ కొలాబరేట్ చేసుకోవాలి అనేది మనం ఆలోచిద్దాము. సో ఒక ప్రాపర్ సౌండ్ ఆఫ్ పీపుల్ వచ్చారు. సో వాళ్ళతో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ. అయితే ఇందులోని ఒక సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు ఆఖరికి మన యూట్యూబ్ ఛానల్లోకి రావాలన్నా కానీ కంపల్సరీ ఫండింగ్ పెట్టే రావాలా అని అడగటం జరిగింది. దానికి నేను చెప్పేది ఏంటంటే, భయ్యా ఇట్స్ నాట్ మై ఛానల్, నా ఛానల్ కాదు అది. నేను రెస్పెక్ట్ సినిమాలో మీరు యాక్ట్ చేయడానికి నేను డబ్బులు అడగట్లా. నేనేం చేస్తున్నాను అంటే మీ అందరికీ కలిపి ఒక సపరేట్ ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. ఈ సపరేట్ ఛానల్లో మీరు ఏదైతే పెట్టుకోగలరో వాళ్ళకి నేను అవకాశాలు అని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రాజేష్ అనే ఒక వ్యక్తి సురేష్ అనే ఒక వ్యక్తిని హీరో చేయడం కోసం రాజేష్ ఇది పెట్టుబడి పెట్టాడుగా. సింపుల్ థింగ్. ఇక్కడ 2 పర్పస్లతోటి ఎవడైనా సినిమా చేద్దాం అనుకుంటాడు. ఒకటి ఏంట్రా అంటే పేరు, అంటే నాకు కూడా దిల్ రాజు గారి లాగా, అల్లు అరవింద్ గారి లాగా, సురేష్ బాబు గారి లాగా, అశ్విని దత్ గారి లాగా ఇలాంటి ఒక మంచి పేరు రావాలి అనే ఒక ఇదితోటి సినిమాలు చేస్తాడు. 2 నాకు మంచి డబ్బు రావాలి అని సినిమాలు చేస్తాడు. సో మూడోది కూడా ఉంటుంది. మూడోది ఏంటరా అంటే నేను ఒక స్టార్ని అవ్వాలి. ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారు. రామానాయుడు గారు వెంకటేష్ గారిని స్టార్ని చేశారు. వెంకటేష్ గారిని స్టార్ చేసిన తర్వాత వెంకటేష్ గారు బయట సంస్థలకు కూడా చాలా సంస్థలకి ఆయన యాక్ట్ చేశారు. అలాగే రానా గారు ఉన్నారు. రానా గారు అయినప్పటికీ ఇప్పుడు మన తారక్ ఎన్టీఆర్ గారు వచ్చేసి ఆయనకి కళ్యాణ్ రామ్ గారు ఓన్ బ్రదర్ అయ్యి ఉండి ఆయన ఎన్టీఆర్ ఆర్ట్స్ అని ఒక సంస్థను పెట్టుకున్నారు. ఓకే, సో అలాగా ఎవరికి వాళ్ళని స్టార్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు నాతో ఎవడైనా ప్రొడ్యూసర్ సినిమా చేస్తాడో లేదో, చేసినా చేయకపోయినా నాకు నేనన్నా చేసుకోవాలని ఆయన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఆయన సినిమా చేస్తూ కూడా ఆయన ఎవరితోటి ఇంకో సినిమా చేశాడు, రవితేజ గారితో కిక్ 2 చేశారు. అంతే తప్పించి కొత్త వాళ్ళతో సినిమా చేశాడా? ఇక్కడ రవితేజ గారితో సినిమా చేస్తే బిజినెస్ అవుతుందని ఒక నమ్మకంతో చేశారు. అంతే తప్పించి లేదు ఈ సినిమాతో నేను లాస్ అయిపోతాను అంటే చేయరు. అలాగే ఒకవేళ లేనప్పుడు మరొక బిజినెస్ అయ్యే హీరో లేనప్పుడు ఆయనకి ఎంత బిజినెస్ అవుతుందో ఆ బడ్జెట్లోనే ఆయన సినిమా చేసుకునేవాడు. సో నేను మీ అందరికీ చెప్పేది అదే, ఎప్పుడైనా కానీ ఒక సంస్థ అనేది కంటిన్యూస్గా రన్ అవ్వాలి అంటే దానికి ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి దేశం అనేది రన్ అవ్వాలంటే మనం ఏం చేస్తున్నాం, కేంద్ర బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఆ కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసిన డబ్బుల్లో ఉండి మళ్ళీ మనం రాష్ట్రం రన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, రాష్ట్ర బడ్జెట్ రిలీజ్ చేసుకుంటున్నాం. అలాగే మన జిల్లాలు కావచ్చు, మన మండలాలు కావచ్చు, మన ఊర్లు కావచ్చు, ప్రతిదానికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారం మన ఊర్లకు సిమెంట్ రోడ్లు కావచ్చు ఏవైనా వస్తూ ఉంటాయి. అలాగే ఈ రెస్పెక్టివ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో మీ అందరూ కలోక్యల్గా పెట్టుకున్న ఛానల్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేయడానికి ఒక బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే ఇప్పుడు మీరు వస్తారు యాక్ట్ చేయడానికి, కానీ మిమ్మల్ని యాక్ట్ చేయించడానికి నేను కెమెరాస్ ఎక్కడి నుండి తీసుకురావాలి. సరే మీరు సెల్ ఫోన్లో షూట్ చేసామయ్యా, ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి ఎడిటర్కి నేను ఎక్కడి నుండి పే చేయాలి, కనీసం అతనికి ఒక ఆఫీస్ అయితే గ్యాదర్ చేయాలి కదా. లేదు మీ అందరూ వచ్చారు, మీ అందరినీ కలవటానికి ఒక ప్లేస్ అనేది ఉండాలి కదా. ఎక్కడ రోడ్ల మీద కలుస్తామా లేదంటే పార్కుల్లో కలుస్తామా?
లేదు మనం స్టోరీ డిస్కషన్ పెట్టుకుందాం అనుకున్నాం, ఆ డిస్కషన్ అనేది ఎక్కడ పెడతాం, కెమెరాలు ఎక్కడ నుండి షూట్ చేస్తాం, ఎడిటింగ్ అనేది ఎక్కడ చేస్తాం, దీన్ని డబ్బింగ్ ఎలా చెప్తాం, ఆర్ఆర్ ఎలాగా ఫైనలైజ్ చేస్తాం, వాయిస్ మిక్సింగ్ ఎలా చేస్తాం, ఫైనల్ కాపీ ఎలా చేస్తాం, 5.1 మిక్సింగ్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఈ మొత్తానికి డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఎవరు కూడా తనకు వచ్చిన వర్క్ని ఫ్రీగా చేయడానికి ఇష్టపడరు కదా. సో ఇప్పుడు మీరు స్టార్ అయ్యారనుకోండి, మీకు డబ్బు వస్తుంది. అప్పటిదాకా మనం ఏం చేయాలి, ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. నేనేమంటున్నాను అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ముఖపరిచయం లేనోడికి ఇన్వెస్ట్ చేయమంటలా. నేనేమంటున్నాను, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అంటున్నా. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో మీ అందరూ కొలాబరేట్ అయ్యే ఒకళ్ళ దగ్గర ఒక ఏమంటారు, ఒక బ్యాంక్ అకౌంట్ తీసి అందులో వేయండి. అందులో మీరే పెద్దలుగా ఉండండి. నేను ఉండను అసలు, మీరే పెద్దలుగా ఉండండి. మీరందరూ కలిసి ఒక ప్రాపర్ ఇది చేయండి. దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అయిన దానికి మీరు చేసుకోండి అంటున్నా. లేదు నా దగ్గర డబ్బు లేదు, నేను ఇది చేయలేను. సరే, మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉండు. కానీ ఇందులో కొలాబరేట్ అవ్వాలి అంటే ఆల్రెడీ డబ్బులు పెట్టినవాడు అతని కాదని నిన్ను పెట్టి చేస్తానంటే ఒప్పుకోడు కదా. సో కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి మీరందరూ సక్సెస్ అవ్వడానికి నేను ఇన్ని ఆలోచిస్తున్నాను, మీరు సక్సెస్ అవ్వడానికి మీరు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించండి. సో మీరు ఎలా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది వీలైతే కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. సో అది నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. సో అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9985851608. ఐ రిపీట్ 9985 మళ్ళీ 851608. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.